2026 కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పదే పదే ఇదే మాట చెప్తున్నారు. మాటలు చెప్పడమే కాదు, కఠిన విధానాలతో రకరకాల ఆపరేషన్లు చేపడుతూ దాన్ని ఆచరణలో కూడా పెడుతున్నారు. అసలు ఎవరి కోసమైతే నక్సలిజం పుట్టుకొచ్చిందో ఇప్పుడు ఆ ప్రజలే దాన్ని అంతం చేస్తుంటే కనీసం సానుభూతి కూడా చూపించట్లేదు. అసలు నక్సలిజం సిద్ధాంతం ఏంటి? 50 ఏళ్ల క్రితం ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉందా? నక్సలిజాన్ని అంతం చేయడంపై ప్రభుత్వం ఎందుకంత ఫోకస్ చేసింది? నక్సలిజం ఒక చరిత్రగా మిగిలిపోనుందా? 1967లో పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరీ అనే గ్రామంలో ఈ నక్సలిజం పుట్టుకొచ్చింది. భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు చేపట్టిన ఉద్యమం క్రమంగా కమ్యూనిస్టు సిద్ధాంతాల ప్రభావంతో సాయుధ పోరాటంగా మారింది. సో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఒక వర్గం విడిపోయి చారు ముజుందార్, కాను సన్యాల్ నేతృత్వంలో ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారింది. సో ఈ ఉద్యమం చైనా రాజకీయవేత్త, విప్లవకారుడు మావో జెడాంగ్ సామ్యవాద భావజాలంతో ప్రేరేపితమై గ్రామీణ ప్రాంతాల్లో సామ్యవాద రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో పనిచేసింది. అయితే 1970s నాటికి ప్రభుత్వ నిర్బంధ చర్యల కారణంగా మొదటి నక్సలైట్ ఉద్యమం బలహీనపడింది. కానీ ఇది 1980s లో మళ్లీ తీవ్ర స్థాయికి చేరింది. సో ఆంధ్రప్రదేశ్ లో కొండపల్లి సీతారామయ్య అనే పర్సన్ పీపుల్స్ వార్ గ్రూప్ ను స్థాపించగా బీహార్, జార్ఖండ్ లో మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ప్రభావం పెరిగింది. సో ఇది దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయిందన్నమాట. సో 2000 తర్వాత నక్సలిజం పీక్ స్టేజ్ కి చేరుకుంది. సో 2004 లో పీడబ్ల్యూజీ, ఎంసీసీ కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా మారాయి. సో దీని కారణంగా రెడ్ కారిడార్ విస్తృతమైంది. అసలు రెడ్ కారిడార్ అంటే ఏంటంటే నక్సలైట్, మావోయిస్ట్ తిరుగుబాటు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ఈ రెడ్ కారిడార్ అని అంటారనమాట. సో ఇది ప్రధానంగా దేశంలోని తూర్పు, మధ్య ప్రాంతాల్లో, ముఖ్యంగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఉంది. సో 2010 లో ఛత్తీస్గఢ్ దంతేవాడలో ఒక దాడి జరిగింది. ఆ దాడిలో సిఆర్పీఎఫ్ జవాన్లు 76 మంది మరణించారు. ఇక 2013 ఛత్తీస్గఢ్ లో అయితే కాంగ్రెస్ నేతల హత్యలతో మావోయిస్టుల హింసాత్మక కార్యక్రమాలు మరింత ఉధృతమయ్యాయి. సో దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వం ఏంటంటే ఆపరేషన్ గ్రీన్ హంట్ ని స్టార్ట్ చేసి సో భారీ ఎత్తున భద్రతా బలగాలను అక్కడ మోహరించింది. అసలు నక్సలైట్ల ప్రధాన లక్ష్యం ఏంటి? ప్రజల హక్కుల కోసం పోరాటం. దీన్ని సాధించడానికి నక్సలైట్లు ఎంచుకున్న మార్గం సాయుధ పోరాటం. తుపాకీతో రాజ్యాధికారాన్ని స్థాపించి సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించడం, పేదలు, అణగారిన వర్గాల హక్కులను కాపాడటం వంటివి చేద్దామని అనుకున్నారు. అడవుల్లో ఆయుధాలు చేతపట్టుకుని ప్రభుత్వాన్ని శత్రువుగా ప్రకటించుకుని బలగాల్ని శత్రు సైన్యంగా భావించి చంపేయడం ప్రారంభించారు. సో 2000 నుంచి 2014 వరకు ఈ నక్సలైట్లు 4000+ సామాన్య ప్రజలను, 2500 మంది భద్రతా సిబ్బందిని చంపేశారు. రైల్వే ట్రాక్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ధ్వంసం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకున్నారు. సో ఇలాంటివి చేయడం వల్ల ఈ నక్సలైట్లకు ఆదరణ తగ్గిపోయింది. సో ఎప్పుడైతే 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారో అప్పుడు నక్సలైట్లపై పోరాటం మొదలుపెట్టారు. సో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను పెంచడం, విద్య, ఉపాధి అవకాశాలను కల్పించడం, సో వీటన్నిటి వల్ల ఈ నక్సలైట్ల ఉద్యమాలకి ప్రజా మద్దతు అయితే తగ్గిపోయిందన్నమాట. సో 2017లో ఆపరేషన్ సమాధాన్ అనేటువంటి ఒక పెద్ద ఆపరేషన్ స్టార్ట్ చేసి ఈ మావోయిస్ట్ కేంద్రాలను ధ్వంసం చేశారు. పలువురు కీలక నేతల్ని కూడా అరెస్ట్ చేశారు. మరికొందరైతే ఎన్కౌంటర్ లో చనిపోయారు. సో ప్రభుత్వ వ్యూహాల్లో భాగంగా అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ కలిపి సమన్వయంతో సిఆర్పీఎఫ్, కోబ్రా ఫోర్స్, ఇతర ప్రత్యేక దళాలను నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో మోహరించాయి. 2019లో అమిత్ షా హోంమంత్రిగా అపాయింట్ అయిన తర్వాత ఈ పోరాటం మరింత తీవ్రమైపోయింది. సో 2019 నుంచి 2025 మధ్యలో సిపిఐకు చెందిన 15 మంది పాలిట్ బ్యూరో సభ్యులు హతమయ్యారు. రీసెంట్ గా 2025 మేలో సిపిఐ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. సో ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారనమాట. నక్సలిజాన్ని అంతం చేసేటువంటి యుద్ధంలో దీన్ని ఒక మైల్ రాయి విజయంగా ఆయన అభివర్ణించారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ కాగార్ వంటి సైనిక కార్యకలాపాలు నక్సలైట్ల బలమైన కేంద్రాలను ధ్వంసం చేశాయి. సిఆర్పీఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, సో ఇలాంటి బలగాలన్నీ కూడా స్థానిక పోలీసుల సహకారం తీసుకుని ఈ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించాయి. సో అమిత్ షా స్వయంగా ఈ ఆపరేషన్ల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. 2026 మార్చ్ 31 నాటికి భారతదేశం నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందుతుందని ప్రకటించారు. ఓన్లీ నక్సలిజాన్ని అంతం చేయడమే కాదు, ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉందో అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్, సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్, స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, సో ఇలాంటి డిఫరెంట్ పథకాల ద్వారా ప్రభుత్వం రోడ్లు, విద్యా సంస్థలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మాణాలపై బాగా దృష్టి సారించింది. అంతేకాక ఆదివాసీ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు, స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తోంది. ఎప్పుడైతే ప్రభుత్వం ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ చేపడుతుందో ఈ ఆదివాసీలందరూ కూడా నక్సలిజం వైపు మొగ్గు చూపకుండా ప్రభుత్వం వైపు ఆకర్షితులవుతున్నారు. ఒకప్పుడు నక్సలైట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న బత్తర్, సుక్మా, దంతెవాడ వంటి ప్రాంతాలు ఇప్పుడు నక్సల్ ముక్త ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి. నేషనల్ పాలసీ అండ్ యాక్షన్ ప్లాన్ పేరుతో ఏదైతే ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు ఉన్నాయో వాటి వల్ల నక్సల్ హింస 81% తగ్గిందని,
కేంద్ర ప్రభుత్వం బ్రేకింగ్ రెడ్ గ్రిప్ పేరుతో 2025 మేలో ఓ నివేదికను విడుదల చేసింది. 2014లో 126 జిల్లాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉండగా వాటి సంఖ్య 2018లో 90కి, 2021లో 70కి, 2024లో 38కి, ప్రస్తుతం 12కి తగ్గింది. ఇప్పుడు ఈ 12 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 6 మాత్రమే మావోయిజం తీవ్రంగా ఉంది. అవి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, కాంకేర్, నారాయణపూర్, సుకుమా, జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి. గడిచిన ఈ 10 ఏళ్లలో 8,000 మంది మావోయిస్టులు హింసా మార్గాన్ని వదిలిపెట్టేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు 18,000 చదరపు కిలోమీటర్లుంటే ఇప్పుడు 4,200 చదరపు కిలోమీటర్లకు అది తగ్గింది. 2014లో 330 పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టుల హింసపై కేసులు నమోదవగా 2024లో ఆ సంఖ్య 104కి తగ్గింది. అంటే అంత ఎక్కువగా కంట్రోల్ చేయగలిగారన్నమాట. ఈ మావోయిస్టుల కాల్పులు, వాళ్ళు పెట్టినటువంటి మందు పాత్రల కారణంగా 2004 నుంచి 2014లో భద్రతా బలగాలకు చెందినటువంటి 1,851 పర్సన్స్ మరణించగా 2014 టు 2024లో ఆ సంఖ్య 509కి చేరింది. అంటే చాలా వరకు తగ్గిందనమాట. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయిస్తోంది. ప్రత్యేక మౌలిక వసతుల పథకం ద్వారా 1,741 crore రూపీస్తో 221 ప్రతిష్ట పోలీస్ స్టేషన్లు నిర్మించింది. పాస్ట్ 10 ఇయర్స్ లో 612 పోలీస్ స్టేషన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతకు ముందు వీటి సంఖ్య 59 కింద ఉండేది. సో ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 17,589 కిలోమీటర్స్ రహదారులు నిర్మించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో 14,618 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తి చేశారు. 4G సర్వీసెస్ కోసం 10,505 సెల్ టవర్లు ఏర్పాటు చేయాలనుకున్నారు. వాటిలో 7,768 పూర్తి చేశారు. 35 జిల్లాస్ లో 1,007 బ్యాంకులు, 937 ఏటీఎంలు, 5,731 పోస్ట్ ఆఫీసులు, 178 ఏకలవ్య మోడల్ స్కూళ్లు, 48 ఐటీఐలు, 61 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు. సో ఇప్పటిదాకా నక్సలిజంపై ఏదైతే విజయాలు సాధించారో ఇవన్నీ సాధిస్తున్నప్పటికీ దాన్ని పూర్తిగా నిర్మూలించడం అనేది అంత సులభం కాదు. ఈ నక్సలిజం ఉద్యమానికి గతంలో కూడా ఇలా బలహీనపడి మళ్లీ తిరిగి బలపడినటువంటి చరిత్ర ఉంది. ఈ నక్సలిజం ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా విస్తరించినా కూడా అది అంతలా సక్సెస్ అవ్వకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే ప్రజా మద్దతుని కోల్పోవడం. సో ఇంకా ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక అసమానతలు, భూమి సంస్కరణల అమల్లో లోపాలు వంటి సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నక్సలైట్లకు స్థానిక మద్దతు సేకరించే అవకాశం ఉంది. అంతేకాక ఈ నక్సలైట్లు తమ వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ గెరిల్లా యుద్ధాలకు బదులు రహస్య కార్యకలాపాలు, పట్టణ ప్రాంతాల్లో భావజాల ప్రచారం వంటి రూపాల్లో కొనసాగే అవకాశం ఉంది. వాటిని గుర్తించడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలి. కాబట్టి ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సైనిక చర్యలతో పాటు ఆర్థిక, సామాజిక సంస్కరణలపై కూడా దృష్టి కొనసాగించాలి. అలా చేస్తే నక్సలిజం అనేది నిజంగానే ఒక చరిత్రగా మిగిలిపోతుంది. ఇది వాటి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.